హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో సంక్రాంతి పండుగ స్పెషల్గా చేసుకుని 6 రకాల టేస్టీ పిండి వంటలని చూపించబోతున్నాను. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే అరిసెలు గుర్తొస్తాయి కదా. ఈ సంక్రాంతి పండుగ స్పెషల్గా అరిసెలు, జంతికలు, నువ్వుల లడ్డు, చెక్కలు, హల్వా పూరి, ఇంకా కొబ్బరి బర్ఫీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ సంక్రాంతి పండుగకి మీరు కూడా ఈ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేసి పండగని మీ ఇంట్లో వాళ్ళతో సంతోషంగా జరుపుకోండి. ఇవాల్టి వీడియోలో సంక్రాంతికి మన పెద్దవాళ్ళు చేసే అసలైన పద్ధతిలో అరిసెలని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అరిసెలని ఫస్ట్ టైం చేసినా సరే ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా అందరికీ అర్థమయ్యే విధంగా కప్పు కొలతలను సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ అరిసెలు పైన క్రిస్పీగా లోపల దూదిలాగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఎంతో మృదువైన ఈ అరిసెలని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ అరిసెల కోసం నేను 2 కప్పుల రైస్ని తీసుకున్నానండి. గ్రామ్ వైస్గా చెప్పాలంటే ఇవి 500 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఎప్పుడు అరిసెలు చేసినా సరే తడిపిండి ఎక్స్ట్రాగా ఉండేలా చూసుకోవాలి. దీనికోసం నేను అరకప్పు రైస్ని ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇక్కడ నేను రేషన్ రైస్తో అరిసెలను చేస్తున్నానండి. కావాలంటే మీరు రెగ్యులర్గా అన్నం వండుకునే రైస్తో అయినా అరిసెలని చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఖచ్చితంగా 24 గంటల పాటు నాననివ్వాలి. ఇన్ కేస్ మీరు అన్నం వండుకునే రైస్తో అరిసెలని చేస్తున్నట్లయితే 2 రోజుల పాటు అంటే 48 గంటల పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకునేటప్పుడు ప్రతి 6-7 గంటలకొకసారి వాటర్ని మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన బియ్యం పుల్లటి వాసన రాకుండా ఉంటాయి. 24 గంటల తర్వాత చూస్తే బియ్యం చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు బియ్యాన్ని మరొకసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని జల్లీ బుట్టల్లోకి తీసుకొని 10-15 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. ఇలా చేయడం వలన బియ్యంలోని ఎక్స్ట్రా వాటర్ బయటికి వస్తుంది. 10 నిమిషాల తర్వాత ఈ బియ్యాన్ని కాటన్ క్లాత్ పైకి తీసుకొని 5-10 నిమిషాల పాటు గాలికి ఆరనివ్వాలి. బియ్యాన్ని ఇలా చేతిలోకి తీసుకుంటే చేతికి తడి తగిలే విధంగా ఉండాలి. ఇలా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఆరబెట్టుకున్న బియ్యాన్ని మీరు పిండి మిల్లులో అయినా పిండిని పట్టించుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో అయినా పిండిని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పిండిని మిక్సీలోనే గ్రైండ్ చేస్తున్నానండి. ఇలా కొద్ది కొద్దిగా బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఎక్కడ బరక లేకుండా మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిని జల్లించి తీసుకోవాలి. జల్లించుకున్న తర్వాత మిగిలిన బరకని మళ్ళీ గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి. ఫైనల్గా మిగిలిపోయిన బరకని తీసివేయాలి. అయితే మనం ముందుగా అరకప్పు బియ్యాన్ని ఎక్స్ట్రాగా తీసుకున్నాము కదా, కాబట్టి ఇందులో నుండి 1 కప్పు దాకా తడిపిండిని తీసుకొని పక్కనుంచుకోవాలి. పిండిని ఇలా చేతితో గట్టిగా ప్రెస్ చేసుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది. తర్వాత మూత పెట్టుకొని పిండిని పక్కనుంచుకోవాలి. ఇక బెల్లం విషయానికొస్తే అరిసెల కోసం ఇలా మెత్తగా ఉండే బెల్లాన్ని తీసుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పుల రైస్కి 1.5 కప్పుల బెల్లం తురుముని తీసుకోవాలి. అంటే 1 కప్పు రైస్కి 3/4 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బౌల్లోకి 1.5 కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇన్ కేస్ మీరు బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలి అనుకుంటే చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం కరుగుతున్నప్పుడే ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయి పాకం నురగగా వచ్చిందంటే పాకం రావడానికి రెడీగా ఉందని అర్థం. ఇప్పుడు పాకాన్ని లో ఫ్లేమ్లో మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా 1/2 టీ స్పూన్ పాకాన్ని నీళ్ళలో వేసి చూస్తే పాకం ఇలా చేతికి అంటుకుంటుంది కదా, అంటే పాకం ఇంకా రాలేదు.
ఇప్పుడు లో ఫ్లేమ్‌లో మరొక నిమిషం పాటు పాకాన్ని మరిగించుకుందాం. 1 నిమిషం తర్వాత పాకాన్ని ఇలా నీళ్ళలో వేసి చూస్తే పాకం ఇలా చేతికి అంటుకోకుండా మెత్తటి ఉండలా రావాలి. ఇలా వచ్చిందంటే మనకి పాకం రెడీ అయిందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీకు పిండి పలచగా అనిపిస్తే పక్కన పెట్టుకున్న తడి పిండిని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. ముందు పిండి కాస్త పలచగా అనిపించినా కొద్దిగా చల్లారేటప్పటికి పిండి కాస్త గట్టిపడుతుంది. చూడండి, పిండిని ఏ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండిని చేతిలోకి తీసుకుంటే మెత్తటి ఉండలా రావాలి. అరిసెల కోసం పిండిని ఇలా కలుపుకోవాలి. తర్వాత పిండి ఆరిపోకుండా పైనుండి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని పిండిని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దని చేతిలోకి తీసుకొని చేతిలోనే ఇలా ఉండలా చేసుకోవాలి. తరువాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా ఆయిల్ ప్యాకెట్ పై కానీ లేదా బటర్ పేపర్ పై కానీ అరిసెల్లా ఒత్తుకోవాలి. అరిసెలని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్‌తో చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని మీడియంగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా చిన్న పిండి ముద్దని ఆయిల్‌లో వేస్తే ఎక్కడా పగులు లేకుండా పైకి పొంగిందంటే అరిసెల పిండి పర్ఫెక్ట్‌గా వచ్చిందని అర్థం. తరువాత ఒక్కొక్క అరిసెని ఇలా ఆయిల్‌లో డ్రాప్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. పైనుండి ఇలా వేడి నూనెని చల్లుతూ ఉంటే అరిసెలు చక్కగా పొంగుతాయి. ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత అరిసెని ఇలా చిల్లుల గరిటెలోకి తీసుకోవాలి. పైనుండి ఇలా మరొక గరిటెతో ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ బయటికి వస్తుంది. ఇప్పుడు నువ్వుల అరిసె కోసం పిండి ముద్ద పైన కొద్దిగా నువ్వులని యాడ్ చేసుకొని అరిసెలా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న అరిసెని వేడి వేడి నూనెలో వేసి 2 వైపులా బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అరిసెని ఆయిల్‌లో వేయగానే పూరిలా చక్కగా పైకి పొంగిందంటే అరిసెలు 100% పర్ఫెక్ట్‌గా వచ్చాయని అర్థం. ఇలాగే అన్ని అరిసెలని ఫ్రై చేసుకొని గాలికి ఆరనివ్వాలి. పూర్తిగా చల్లారిన తరువాత అరిసెలని డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే కనీసం 20 రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న మృదువైన అరిసెలు రెడీ. ఈ అరిసెలు పైన క్రిస్పీగా లోపల దూదిలా సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే ఫస్ట్ టైం చేసినా సరే ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా చాలా సింపుల్‌గా అరిసెలని చేసుకోవచ్చు. మన స్పెషల్ రెసిపీ కరకరలాడే మురుకులు. మురుకులు క్రిస్పీగా రావడం కోసం శనగపప్పుని యాడ్ చేస్తాము లేదా మినపప్పుని వేసుకుంటాము కదా. మరి 1 కాదు 2 కాదు, ఏకంగా 4 పప్పులతో మరింత రుచిగా ఎక్స్ట్రా క్రిస్పీగా మురుకులని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ ప్రాసెస్లో ఈ కొలతల్లో చేస్తే ఎన్ని కిలోల మురుకులైనా సరే చాలా ఈజీగా చేసేయొచ్చు. మరి కమ్మగా కరకరలాడే మురుకులని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను 4 గ్లాసుల రేషన్ రైస్ని తీసుకున్నానండి. వెయిట్ పరంగా చెప్పాలంటే ఇవి సుమారుగా 1 కేజీ వరకు ఉంటాయి. ఇలా రేషన్ రైస్తో మురుకులు చేసుకుంటే మురుకులు చాలా టేస్టీగా వస్తాయండి. మీరు కావాలంటే రెగ్యులర్గా అన్నం వండుకునే రైస్తో అయినా చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ రైస్ని బాగా కడిగి ఎండలో ఆరబెట్టైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే డైరెక్ట్గానే తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 1/3 గ్లాస్ పచ్చి శనగపప్పు, అంటే పావు గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ, అర గ్లాస్ కంటే కొంచెం తక్కువ తీసుకోవాలి. అలాగే పావు గ్లాస్ మినపప్పు, పావు గ్లాస్ పెసరపప్పు, పావు గ్లాస్ సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి. తరువాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాముని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వామును వేసి మురుకులు చేసుకుంటే మురుకులు ఎన్ని తిన్నా సరే సులభంగా జీర్ణమవుతాయండి. ఇలా బాగా కలిపాక ఈ బియ్యాన్ని బయట పిండి మనలో పిండి పట్టించి తీసుకోవాలి. ఇలా బయట పిండి పట్టించి తీసుకుంటే
పిండి చాలా సాఫ్ట్‌గా ఉండి, మురుకులు చాలా గుల్లగా, క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని జల్లించి తీసుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన పిండిలో బరకగా ఉండే పార్ట్‌ని తీసివేయవచ్చు. తరువాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి 2, 2.5 టీ స్పూన్ల వరకు ఉప్పు పడుతుందండి. అలాగే 2, 3 టీ స్పూన్ల కారం, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఇంగువ, అరకప్పు నువ్వులని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ఇందులోకి పావు కప్పు బటర్‌ని తీసుకొని బటర్ మొత్తం పిండికి పట్టే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇక్కడ నేను హాట్ వాటర్‌ని యాడ్ చేయట్లేదండి. కేవలం నార్మల్ వాటర్‌తోనే పిండిని కలుపుకుంటున్నాను. పిండిని మరీ గట్టిగా కాకుండా, మరీ సాఫ్ట్‌గా కాకుండా పిండిని ఇలా కొంచెం సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే మురుకులు అంత క్రిస్పీగా, గుల్లగా వస్తాయి. పిండిని ఇలా చేతితో నొక్కి చూస్తే ఇలా కొంచెం పలుచగా అనిపించాలి. ఇప్పుడు పిండి ఆరిపోకుండా పైనుండి తడి కాటన్ క్లాత్‌తో కవర్ చేసుకోవాలి. తరువాత మురుకుల గొట్టంలోకి ఇలా మీడియం సైజ్ హోల్స్ ఉన్న బిళ్ళని తీసుకొని మురుకుల గొట్టానికి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. తరువాత మనం కలిపి పెట్టుకున్న పిండి నుండి పావంతు వరకు పిండిని మరొక బౌల్‌లోకి తీసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. పిండి అయిపోయే వరకు కూడా ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ బాగా కలుపుకుంటే మురుకులు ఒత్తుకోవడం ఈజీ అవుతుంది. మురుకులు చాలా క్రిస్పీగా, గుల్లగా వస్తాయి. ఇలా బాగా కలుపుకున్న తరువాత సరిపడా పిండిని తీసుకొని మురుకుల గొట్టంలో నింపుకోవాలి. తరువాత డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని వేడి చేసుకోవాలి. ఈలోగా ఇలాంటి పెద్ద స్టీల్ ప్లేట్‌ని తీసుకొని ప్లేట్‌కి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. ఆ తరువాత ప్లేట్‌పై ఇలా మురుకులని ఒత్తుకోవాలి. ఇలా ఒక వాయికి సరిపడా మురుకులని ఒత్తి పెట్టుకుంటే ఇవి వేగేలోపు మరొక వాయిని ఒత్తుకోవచ్చు. ఈ ప్రాసెస్‌లో చేస్తే ఎన్ని కిలోల పిండైనా సరే ఒక్కరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మురుకులు ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే చేతికి వేడి తగలకుండా ఇలా గరిటెపై ఒత్తుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఒత్తుకున్న మురుకులని వేడి వేడి ఆయిల్‌లో వేసి మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లో కొద్దిగా నురగ తగ్గి మురుకులు కొంచెం గట్టిపడిన తరువాత వీటిని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో మురుకులు గోల్డెన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయిల్‌లో ఇలా నురగ రావడం తగ్గుతుందో అప్పుడు మురుకులు క్రిస్పీగా వేగాయని అర్థం. ఇలా క్రిస్పీగా అయిన తరువాత మురుకులని బయటికి తీసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉండే 4 పప్పుల మురుకులు రెడీ. మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి ఏ బేషన్‌లో అయితే పిండిని కలుపుకున్నామో అదే బేషన్ నిండుగా మురుకులు వచ్చాయండి. చూడండి మురుకులు ఎంత క్రిస్పీగా, గుల్లగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. స్పెషల్ రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ నువ్వుల లడ్డు. నువ్వుల లడ్డూని ఇలా చేస్తే ఎన్ని రోజులైనా సరే గట్టిపడకుండా చాలా సాఫ్ట్‌గా, స్వీట్ షాప్ స్టైల్‌లో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్‌గా ఈ లడ్డూని చేసుకోవచ్చు. ఐరన్ పుష్కలంగా ఉండే ఈ నువ్వుల లడ్డూని ఎదిగే పిల్లలతో పాటు ఆడవాళ్ళు కూడా రోజుకి 1 తిన్నా చాలు, హెల్త్‌కి చాలా మంచిది. మరి ఈ హెల్తీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దామా? ఈ రెసిపీ కోసం నేను 1 కప్పు నువ్వులని తీసుకున్నాను. గ్రామ్ వైస్‌గా చెప్పాలంటే ఇవి 200 గ్రామ్స్ వరకు ఉంటాయి. అలాగే ఈ రెసిపీ కోసం 1 కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి. నువ్వుల లడ్డు కోసం నువ్వులు అలాగే బెల్లాన్ని ఈక్వల్‌గా తీసుకోవాలి. అప్పుడే ఈ నువ్వుల లడ్డూలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లోకి నువ్వులని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి. కాల్షియం ఫుల్‌గా ఉండే ఈ నువ్వుల లడ్డూని రోజుకి 1 తిన్నా చాలు, ఎముకలు దృఢంగా ఉంటాయి. నువ్వులని ఇలా దోరగా వేయించుకున్న తరువాత
స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత అదే ప్యాన్‌లోకి 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులో 1 కప్పు బెల్లం తురుము, 2 టేబుల్ స్పూన్ల వాటర్‌ని యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇన్ కేస్ మీరు పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలి అనుకుంటే ఇందులో మరొక 2 టేబుల్ స్పూన్ల వాటర్‌ని ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకొని పాకాన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవడం వలన పాకం మెరుస్తూ లడ్డూలు చూడడానికి చాలా బాగుంటాయి. ఎప్పుడైతే బెల్లం పూర్తిగా కరిగిపోయి పాకంలో ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పాకాన్ని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒక్కసారి పాకాన్ని చెక్ చేసుకుందాం. కొద్దిగా పాకాన్ని ఇలా నీళ్ళలో వేసి చూస్తే పాకం ఇలా చేతికి అంటుకుంటూ స్టిక్కీగా వచ్చింది కదా! అంటే పాకం ఇంకా రాలేదు. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో పాకాన్ని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత పాకాన్ని చెక్ చేసుకుంటే పాకం ఇలా చేతికి అంటుకోకుండా మెత్తటి ఉండలా రావాలి. ఇలా వచ్చిందంటే మనకి పాకం కరెక్ట్‌గా వచ్చినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో అర టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడంత వంట సోడాని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వంట సోడాని యాడ్ చేసుకోవడం వలన ఎన్ని రోజులైనా సరే లడ్డూలు గట్టిపడకుండా చాలా సాఫ్ట్‌గా స్వీట్ షాప్ స్టైల్‌లో చాలా టేస్టీగా ఉంటాయి. తరువాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న నువ్వులని యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం వేడిగా ఉండగానే లడ్డూలను చుట్టుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని చేతితో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలను చుట్టుకోవాలి. మిశ్రమం ఏమాత్రం చల్లారిపోయినా లడ్డూలను చుట్టుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఇలా వేడిగా ఉండగానే లడ్డూలను చుట్టుకోవాలి. ఇలా లడ్డూలను చుట్టుకునేటప్పుడు ఆఖరిన మిగిలిపోయిన మిశ్రమం కాస్త గట్టిపడినట్లయితే ఈ మిశ్రమాన్ని లో ఫ్లేమ్‌లో మరొక 20 సెకన్ల పాటు వేడి చేసుకుంటే పాకం కరిగిపోయి లడ్డూలను చాలా ఈజీగా చుట్టుకోవచ్చు. ఇలాగే అన్ని లడ్డూలను చుట్టుకొని గాలికి ఆరనివ్వాలి. అంతేనండి, హెల్దీ అండ్ టేస్టీ నువ్వుల లడ్డు రెడీ. ఇలా స్వీట్ షాప్ స్టైల్‌లో చాలా సింపుల్‌గా నువ్వుల లడ్డూని ఇంట్లోనే చేసుకోవచ్చు. చూసారా లడ్డూలు ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో? టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా చేసుకున్న నువ్వుల లడ్డూని గాజు సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు పాడవకుండా ఉంటాయి. మన స్పెషల్ రెసిపీ క్రిస్పీ అండ్ టేస్టీ పప్పు చెక్కలు. అచ్చం బియ్యం పిండితో స్వీట్ షాప్ స్టైల్లో ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా చెక్కలని చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చెక్కలని చేస్తే తక్కువ టైంలో ఎక్కువ చెక్కలని కష్టపడకుండా చాలా ఈజీగా చేసేయచ్చు. ఎన్ని కిలోల పిండైనా సరే ఆడుతూ పాడుతూ అలా ఈజీగా చేసేయచ్చు. మరి ఎంతో క్రిస్పీగా ఉండే ఈ పప్పు చెక్కలని ఎలా చేసుకోవాలో చూద్దామా? ఇక్కడ నేను అర కేజీ బియ్యం పిండితో చెక్కలను చేస్తున్నానండి. కప్ వైజ్‌గా చెప్పాలంటే ఇది 4 కప్పుల దాకా ఉంటుంది. ఈ పప్పు చెక్కల కోసం పావు కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి కనీసం గంట పాటు నానబెట్టుకోవాలి. అంత టైం లేకపోతే హాట్ వాటర్‌ని యాడ్ చేసుకొని 20 నిమిషాలు నానబెట్టుకున్నా సరిపోతుంది. తరువాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న 7, 8 పచ్చిమిర్చి, చెక్కలు స్పైసీగా కావాలనుకుంటే మరొక 2 పచ్చిమిర్చిని ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఇంచుల అల్లం, 10, 12 వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు పిండి కలుపుకునేటప్పుడు పావు టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు పెద్ద బౌల్‌ని తీసుకొని అందులోకి అర కేజీ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. తరువాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేస్తున్నానండి. మనం తీసుకున్న పిండికి 1.5 టీ స్పూన్ నుండి 2 టీ స్పూన్ల దాకా ఉప్పు పడుతుంది. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, గంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్లు లేకుండా వంపేసి పిండిలో యాడ్ చేసుకోవాలి.
ఇందులోనే సన్నగా తరిగిన పావు కప్పు కరివేపాకు, పావు కప్పు నువ్వులని యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో పావు కప్పు బటర్‌ని యాడ్ చేసుకొని బటర్ మొత్తం పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లోనే తయారు చేసుకున్న వెన్నని యాడ్ చేస్తున్నానండి. కావాలంటే మీరు సూపర్ మార్కెట్‌లో దొరికే బటర్‌నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని చేతిలోకి తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా పిండి ఉండలా రావాలి. పిండి ఇలా ఉండలా రాలేదంటే మరొక టేబుల్ స్పూన్ బటర్‌ని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. తరువాత ఇందులో కొద్ది కొద్దిగా హాట్ వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఎప్పుడు చెక్కలు చేసినా సరే పిండిని ఇలా హాట్ వాటర్‌తోనే కలుపుకోవాలి. అప్పుడే చెక్కలు ఎక్స్ట్రా క్రిస్పీగా, క్రంచీగా వస్తాయి. చెక్కల కోసం పిండిని మరీ గట్టిగా కాకుండా, మరీ సాఫ్ట్‌గా కాకుండా సెమీ సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండిని ఇలా సెమీ సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా పైనుండి తడి కాటన్ క్లాత్‌తో కవర్ చేసుకొని పిండిని 15 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇలాంటి ఒక స్పూన్‌ని తీసుకొని స్పూన్ నిండుగా పిండిని తీసుకుంటూ ఇలా చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. ఇలా చేయడం వలన చెక్కలన్నీ ఈవెన్‌గా ఒకే సైజులో వస్తాయి. ఒకేసారి పిండి మొత్తాన్ని బాల్స్‌లా చేసుకుంటే పిండి ఆరిపోతుంది కాబట్టి కొద్దిగా పిండిని ఇలా రౌండ్ బాల్స్‌లా చేసుకొని ముందు ఈ బాల్స్‌ని చెక్కల్లా ఒత్తుకోవాలి. కొంచెం పిండిని ఇలా బాల్స్‌లా చేసుకున్న తర్వాత మిగిలిన పిండి ఆరిపోకుండా ఇలా క్లాత్‌తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు చెక్కలు చేయడం కోసం ఇలాంటి పాలిథీన్ కవర్‌ని తీసుకోవాలి. కవర్ పైన 1, 2 టీ స్పూన్ల ఆయిల్‌ని యాడ్ చేసుకొని కవర్ మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పిండి ముద్దలని కవర్‌కి ఒకవైపున ఇలా దూరం దూరంగా పెట్టుకోవాలి. ఇప్పుడు కవర్ మరొక చివరని ఇలా పిండి ముద్దల పైనుండి తీసుకోవాలి. ఇప్పుడు చెక్కలని ఒత్తుకోవడం కోసం అడుగు ఫ్లాట్‌గా ఉండే ఇలాంటి స్టీల్ డబ్బాని తీసుకొని ముందు రౌండ్ షేప్‌లో వచ్చే విధంగా లైట్‌గా ప్రెస్ చేసుకోవాలి. ఆ తరువాత వీలైనంత పల్చగా చెక్కలని ఒత్తుకోవాలి. ఈ స్టీల్ డబ్బా ప్లేస్‌లో మీరు అడుగు మందంగా ఉండే స్టీల్ గ్లాస్‌ని కానీ లేదా స్టీల్ బౌల్‌నైనా తీసుకోవచ్చు. ఇలా వీలైనంత పల్చగా ఒత్తుకున్న తరువాత ఈ చెక్కలని కాటన్ క్లాత్‌లోకి తీసుకోవాలి. స్టీల్ డబ్బాతోనే కాకుండా ఇలా మురుకుల గొట్టంతో కూడా చెక్కలని ఒత్తుకోవచ్చు. ఈ ప్రాసెస్‌లో తక్కువ టైంలో ఎక్కువ చెక్కలని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఎక్కువ చెక్కలను చేసి పెట్టుకున్నా గాలికి ఆరిపోతాయి కాబట్టి ఇలా 2, 3 వాయిలకి సరిపడా చెక్కలను చేసుకొని ముందు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్‌కి సరిపడా చెక్కలని యాడ్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చెక్కలని ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని బయటికి తీసుకోవాలి. ఇలాగే అన్ని చెక్కలని ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉండే పప్పు చెక్కలు రెడీ. ఇలా తక్కువ టైంలో ఎక్కువ చెక్కలని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పప్పు చెక్కలు ఎక్స్ట్రా క్రిస్పీగా, క్రంచీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. స్పెషల్ రెసిపీ హల్వా పూరి. మైదా పిండి వాడకుండా హెల్తీగా గోధుమ పిండితో హల్వా పూరిని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. పండుగలప్పుడు ప్రసాదంగా అయినా, స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా అప్పటికప్పుడు చాలా క్విక్గా ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఈ హల్వా పూరి నోట్లో వేసి కరిగిపోయేంత సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ హల్వా పూరిని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి 3 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని నెయ్యి మొత్తం పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండిని ఎంత సాఫ్ట్‌గా కలుపుకుంటే
హల్వా పూరీలు అంత బాగా వస్తాయండి. పిండిని ఇలా చేతికి అంటుకునే విధంగా స్టిక్కీగా కలుపుకోవాలి. పిండిని ఇలా స్టిక్కీగా కలుపుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ నెయ్యిని తీసుకొని పిండికి అన్ని వైపులా అప్లై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని పిండిని 15 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. ఇప్పుడు హల్వా కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఈ రవ్వని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. లో ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు వేయించుకుంటే చాలు. ఇలా వేయించుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు పాలు, 1.5 కప్పుల నీళ్ళని తీసుకొని మరిగించుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 కప్పు పంచదారని తీసుకొని మీడియం ఫ్లేమ్లో పంచదారని కరిగించుకోవాలి. పంచదార కరుగుతున్నప్పుడే ఇందులోకి చిటికెడంత ఆరెంజ్ ఫుడ్ కలర్ని తీసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ని స్కిప్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని రవ్వని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. చల్లారిపోయిన తర్వాత రవ్వ మిశ్రమం ఇంకాస్త దగ్గర పడుతుంది కాబట్టి రవ్వ ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఈ హల్వా మిశ్రమాన్ని పిండి ముద్దలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక పెద్ద నిమ్మకాయ సైజంత హల్వా మిశ్రమాన్ని ఇలా చేతిలోకి తీసుకొని చేతిలోనే ఇలా ఉండలా చేసుకోవాలి. హల్వా మొత్తాన్ని కూడా ఇలా ఉండలా చేసుకొని రెడీగా పక్కనుంచుకోవాలి. 15 నిమిషాల తరువాత చూస్తే పిండి బాగా నాని ఇలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలిపి నిమ్మకాయ సైజంత పిండి ముద్దని చేతిలోకి తీసుకొని ఇలా ఉండలా చేసుకోవాలి. తరువాత బటర్ పేపర్ని కానీ లేదా పాలిథిన్ కవర్ని కానీ తీసుకొని కవర్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. పిండి ముద్దని ఇలా కవర్ పైకి తీసుకొని చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని పూరీలా ఒత్తుకోవాలి. ఇలా పూరీలా చేసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పూరీ పైకి తీసుకొని అంచులని ఇలా దగ్గరికి తీసుకుంటూ ఎక్కడ గ్యాప్ లేకుండా క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పిండి ముద్దని మీడియం థిక్నెస్తో అరిసెలా ఒత్తుకోవాలి. హల్వా పూరీని మరీ పల్చగా కాకుండా ఇలా మందంగా చేసుకోవాలండి. అప్పుడే స్టఫింగ్ బయటికి రాకుండా పూరీలు చక్కగా పొంగుతాయి. పూరీని ఇలా మీడియం థిక్నెస్గా చేసుకోవాలి. ఇలా ఒత్తుకున్న పూరీని వేడివేడి ఆయిల్లో వేసి కదిలించకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పూరీ ఇలా పైకి పొంగిన తరువాత నెమ్మదిగా మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా ఫ్రై చేసుకొని పూరీని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మరొక పూరీని ఫ్రై చేసుకుందాం. ఈ హల్వా పూరీని ఏమాత్రం పల్చగా చేసుకున్నా సరే ఆయిల్లో వేయగానే పిండి బ్రేక్ అయిపోయి స్టఫింగ్ బయటికి వచ్చేస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా మందంగానే చేసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని పూరీలా ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హల్వా పూరీ రెడీ. ఇలా మైదా పిండి వాడకుండా హెల్దీగా గోధుమ పిండితో హల్వా పూరీని చేసుకోవచ్చు. ఈ హల్వా పూరీలు నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వేడిగా తీసుకున్నా లేదా చల్లగా తీసుకున్నా ఎలా తీసుకున్నా సరే ఈ హల్వా పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 2-3 రోజుల పాటు నిల్వ ఉంటాయి. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవాల్టి వీడియోలో కమ్మగా నోట్లో వెన్నెలా కరిగిపోయి ఒక బర్ఫీ రెసిపీని చూపించబోతున్నాను. ఇంట్లో కొబ్బరి ఇంకా బెల్లం ఉంటే చాలు
అప్పటికప్పుడు చాలా సాఫ్ట్‌గా, సూపర్ టేస్టీగా ఈ బర్ఫీని చేసుకోవచ్చు. తక్కువ టైంలోనే హెల్తీగా, సింపుల్‌గా స్వీట్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మరి నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ కోకోనట్ బర్ఫీని సింపుల్‌గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి. ఈ బర్ఫీని ఎండు కొబ్బరితో అయినా చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఇంట్లో ఉండే పచ్చి కొబ్బరితోనే ఈ బర్ఫీని చేస్తున్నాను. ఇలా తీసుకున్న పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలని మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఇందులోకి తీసుకోవాలి. ఇక్కడ నేను గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఇలా కప్పుతో కొలిచి తీసుకుంటే నాకు 2 కప్పుల కొబ్బరి తురుము వచ్చిందండి. ఇలా కొబ్బరి తురుముని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ 2, 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరిని ఇలా ఫ్రై చేసుకోవడం వలన కొబ్బరిలోని పచ్చి వాసన పోయి బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి. తీపి కాస్త తక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు బెల్లాన్ని తీసుకోవచ్చు. బెల్లం తురుముని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు ఉడికించుకోవాలి. 2, 3 నిమిషాలకి బెల్లం పూర్తిగా కరిగిపోయి ఈ మిశ్రమం ఇలా కొంచెం పల్చగా అవుతుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తరువాత ఇలా కలుపుకుంటూ మరొక 2 నిమిషాలు ఉడికించామంటే కొబ్బరి తురుము బెల్లం పాకంలో బాగా ఉడికి ఇలా సాఫ్ట్‌గా అవుతుంది. కొబ్బరి మిశ్రమం బాగా ఉడికి ఇలా కొంచెం దగ్గర పడిన తరువాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, 1/2 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇలా పాల పొడిని యాడ్ చేసుకొని బర్ఫీని చేసుకుంటే బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇన్ కేస్ మీ దగ్గర పాల పొడి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. లేదా ఈ ప్లేస్‌లో 1 టేబుల్ స్పూన్ పాల మీగడనైనా తీసుకోవచ్చు. కొబ్బరి మిశ్రమం బాగా దగ్గర పడి పాన్ నుండి సెపరేట్ అయ్యే వరకు కూడా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ 4, 5 నిమిషాల పాటు ఉడికించామంటే కొబ్బరి మిశ్రమం బాగా దగ్గర పడి ఇలా పాన్ నుండి సెపరేట్ అవుతుంది. ఇలా పాన్ నుండి సెపరేట్ అయినప్పటికీ కూడా ఈ మిశ్రమం కొంచెం స్టిక్కీగానే ఉంటుందండి. కాబట్టి ఇలా కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ తెలియాలంటే కొద్దిగా మిశ్రమాన్ని ఇలా చేతిలోకి తీసుకొని ఉండలా చేస్తే రౌండ్‌గా ఉండలా రావాలి. అయితే ఈ ఉండ అనేది మరీ సాఫ్ట్‌గా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకి బర్ఫీ రెడీ అయినట్టే. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ బర్ఫీని చేయడం కోసం ఇక్కడ నేను కేవలం 2 టీ స్పూన్ల నెయ్యిని మాత్రమే యాడ్ చేసుకున్నానండి. ఇలా రెడీ చేసుకున్న బర్ఫీ మిశ్రమాన్ని ముందుగానే బటర్ పేపర్‌ని ఉంచిన ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బర్ఫీ మిశ్రమాన్ని ఇలా స్పాచులాతో కానీ లేదా అడుగు ఫ్లాట్‌గా ఉండే చిన్న బౌల్‌తో కానీ, గ్లాస్‌తో కానీ ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా లైట్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ బర్ఫీ మిశ్రమాన్ని బటర్ పేపర్‌తో పాటుగా ప్లేట్ నుండి బయటికి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బర్ఫీని అంచుల వెంట ఇలా లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ స్క్వేర్ షేప్‌లో సెట్ చేసుకోవాలి. బర్ఫీ అంచుల వెంట అలాగే పైన కూడా ఇలా సమానంగా వచ్చే విధంగా లైట్‌గా ప్రెస్ చేసి తీసుకోవాలి. తరువాత గార్నిష్ కోసం పైనుండి సన్నగా తరిగిన పిస్తా పలుకులని యాడ్ చేసుకొని స్పాచులాతో లైట్‌గా ప్రెస్ చేసుకుంటే బర్ఫీకి చక్కగా అతుక్కుపోతాయి. బర్ఫీ అందంగా కనిపించడం కోసం ఇక్కడ నేను ఇలా గార్నిష్ చేసి తీసుకుంటున్నానండి. మీకు నచ్చితే చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న బర్ఫీని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ నాకైతే బర్ఫీ పూర్తిగా చల్లారడానికి 1 గంట టైం పట్టిందండి. బర్ఫీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా మీకు నచ్చిన సైజులో పీసెస్‌గా కట్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా పీసెస్‌గా కట్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకుంటే నోట్లో వెన్నలా కరిగిపోయే కోకోనట్ బర్ఫీ రెడీ. చూడండి బర్ఫీ ఎంత బాగా వచ్చిందో.
టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్దీగా, టేస్టీగా స్వీట్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఇలా కొబ్బరి బెల్లంతో ఒక్కసారి ఈ బర్ఫీని ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్న ఈ కొబ్బరి బర్ఫీ సూపర్ సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటుంది. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.